తన భర్త ఎందుకు తనని అసహ్యించుకుంటున్నాడో అర్థం కాక 7 ఏళ్లు భర్తను మార్చుకోవాలని ప్రయత్నించిన భార్య. కాని అసలు విషయం తెలిసి విడాకులు కావాలని కోర్టుకెక్కింది. నేను విడాకులివ్వను, భరణం చెల్లించను అన్నాడు భర్త. కోర్టు తీర్పుతో అతని కాళ్ల కింద నేల జరిగిపోయింది. అసలు జరిగిందేంటంటే... అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ కపట ప్రేమ. కల్పన, ఓ కల్పన, ఎక్కడ చచ్చావు? రాజేష్ కోపంతో కూడిన స్వరం ఇల్లంతా మారుమోగింది. దాంతో వంటగదిలో కూరగాయలు కోస్తున్న కల్పన చేతులు వణికి చేతిలోని చాకు కూడా జారిపోయింది. ఆమె భయంతో గ్యాస్ కట్టేసి త్వరత్వరగా చేతులు తుడుచుకుంటూ వంటగది బయటికి పరుగులు తీసింది. ఆమె హాల్లోకి వెళ్లేలోపే అతడు మళ్లీ గర్జించాడు. కల్పన, నీకు వినపడడం లేదా ఏంటి? వస్తున్నాను. ఏమైందండి? ఏమైందా? ఈ టీ ఏంటి నీ ముఖంలా ఉంది? నీకు ఏ పని సరిగ్గా చెయ్యడం రాదా? మీరు రోజూ తాగేలాగే చేశాను కదా, కల్పన మెల్లగా చెప్పింది. నోర్మొయ్! రాజేష్ లేచి నిలబడ్డాడు. నేను రుచిగా లేదంటున్నాను అంటే రుచిగా లేదు, అర్థమయిందా? నేనేమంటే అదే కరెక్ట్. రాజేష్ కల్పన దగ్గరికి వచ్చాడు. పెళ్ళై 7 ఏళ్లయింది. సరిగ్గా 7 ఏళ్లు అయినా ఇప్పటికీ నువ్వు రుచికరమైన టీ పెట్టలేవు. ఛీ, నువ్వసలు దేనికి పనికిరావు అంటూ ఆ వేడి టీని ఆమె భుజం మీద పోశాడు. ఆహ్! కల్పన అరుపు వినిపించింది. భుజంపై వేడి టీ పడడం వల్ల కలిగిన నొప్పిని మాటల్లో చెప్పలేము. ఆమె భుజం ఎర్రగా మారి బొబ్బలు వచ్చాయి. గది తలుపు దగ్గర నిలబడిన 5 ఏళ్ల లక్కీ తన తల్లి అరుపు వినగానే భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది. ఇక వెళ్ళు, మళ్ళీ చెయ్. ఈసారి టీలో ఏమైనా లోపం ఉంటే ఇదే కప్పు నీ ముఖంపై కొడతాను. వణుకుతున్న కల్పన తడబడుతూ వంటగదిలోకి వెళ్ళింది. ఆమె తన కాలిపోయిన, మొద్దుబారిన భుజాన్ని వంటగదిలో ట్యాప్ నుండి వస్తున్న నీటి కింద పెట్టింది. చల్లటి నీటితో మంట కొంచెం తగ్గింది. ఆమె వణుకుతున్న చేతులతో మళ్లీ టీ తయారు చేసి భయపడిన గుండెతో నిశ్శబ్దంగా టీ కప్పు అతని ముందు పెట్టి తిరిగి వంటగదిలోకి వచ్చింది. అకస్మాత్తుగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. రాజేష్ టీ తాగుతూ హాలులో టీవీ చూస్తున్నాడు. శబ్దం ఎక్కువగా ఉంది. బహుశా పుట్టింటికి ఫోన్ చెయ్యటానికి ఇదే సరైన సమయం కావచ్చు. కల్పన తన ఫోన్ను తీసింది. చేతులు వణుకుతున్నాయి. నెంబర్ డయల్ చేసింది. 2-3 రింగులు వచ్చాక ఆమె చిన్న చెల్లెలు స్వాతి గొంతు వినిపించింది. హలో అక్క, ఎలా ఉన్నావు? ఇంత రాత్రిపూట ఫోన్ చేశావు? స్వాతి గొంతు. అవును, కాని నువ్వు త్వరగా అమ్మను పిలువు. అమ్మా, అక్క ఫోన్ చేసింది. స్వాతి తల్లిని పిలిచింది. హలో అమ్మా. అమ్మా, నేను మీకు ఒకటి చెప్పాలి. ఆమె ఇంతే చెప్పగలిగింది. అప్పుడే ఆమె ఏదో గమనించింది. తన వెనక ఎవరో నిలబడి ఉన్నట్లు తనకు అనిపించింది. ఆమె రక్తం గడ్డకట్టుకపోయింది. భయంతో నిండిన కళ్ళతో నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది. వంటగది ద్వారం దగ్గర రాజేష్ తలుపుకు ఆనుకుని నిలబడి ఉన్నాడు. కళ్ళల్లో అదే ప్రమాదకరమైన మెరుపు. అతను ఎంతసేపటి నుండి నిలబడ్డాడో, ఎంత విన్నాడో అనేది కల్పనకి అస్సలు తెలీదు. కల్పన హఠాత్తుగా ఫోన్ కట్ చేసింది. అది రాంగ్ నెంబర్ అండి, ఆమె తడబడుతూ చెప్పింది. రాంగ్ నెంబర్తో నువ్వు ఏడుస్తూ మాట్లాడుతున్నావా? లేదు లేదు, నేను... నీ ఫోన్ నాకివ్వు. రాజేష్, దయచేసి ఫోన్ ఇమ్మని చెప్పాను. రాజేష్ ఆమె చేతిని పట్టుకొని ఫోన్ లాక్కున్నాడు. సరిగ్గా అదే క్షణంలో ఫోన్ మోగింది. స్క్రీన్పై అమ్మా అని పేరు కనిపించింది. రాజేష్ కల్పన వైపు చూశాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు కోపం కాదు, నిప్పు కణాలు ఉన్నాయి. ఇది రాంగ్ నెంబరా? నువ్వు నా గురించి మీ అమ్మకు ఫిర్యాదు చేస్తున్నావా? కల్పన వెనక్కి తగ్గింది. లేదు, నేను కేవలం... రాజేష్ ఫోన్ అందుకున్నాడు. హలో అత్తయ్యగారు. అతని గొంతులో నటనతో కూడిన మాధుర్యం ఉంది. అవునత్తయ్య, కల్పన చాలా బాగా ఉంది.
ఇప్పుడే ఇస్తున్నాను తనకి. అతను కల్పన వైపు ఫోన్ అందించాడు. కల్పన వణుకుతున్న చేతులతో ఫోన్ తీసుకుంది. అమ్మా కల్పన, ఏమయింది? తల్లి ఆందోళనతో అడిగింది. బాగానే ఉన్నావా? ఇందాక నువ్వు కంగారు పడుతున్నట్లు అనిపించింది. కల్పన రాజేష్ వైపు చూసింది. అతను అక్కడే నిలబడి ఉన్నాడు. చాలా దగ్గరగా ప్రతి మాట వింటున్నాడు. అవునమ్మా, నేను చాలా బాగున్నాను. నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. సరే అమ్మా, నాకు పని ఉంది, తర్వాత మాట్లాడతాను. కానీ కల్పన, తర్వాత మాట్లాడతాలే అమ్మా అని చెప్పి కల్పన ఫోన్ కట్ చేసింది. కొన్ని సెకండ్లు నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత కల్పన చెంపపై గట్టిగా దెబ్బపడింది. నిజాన్ని దాచిపెట్టి పుట్టింటి వాళ్లతో మాట్లాడుతావా? మరో దెబ్బ. అతను కల్పన జుట్టు పట్టుకొని లాగాడు. రమేష్, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? కల్పన అరిచి చెప్పాలనుకుంది. కాని తన వైపు సహాయానికి ఎవ్వరూ రారని ఆమెకు తెలుసు. ఇద్దరి మధ్య గొడవ వింటే ఆమె అత్త సంతోషిస్తుంది. మరియు అనారోగ్యంతో నిస్సహాయంగా ఉన్న మామగారు కోడలికి సహాయం చెయ్యాలనుకున్నా ఏమీ చెయ్యలేరు. రాజేష్ ఆమెను గోడకు తోసేశాడు. కల్పన తల గోడకు తగిలింది. ఎంత నొప్పి కాని ఈ నొప్పి రోజూవారిదే. నొప్పి కారణంగా ఆమె కేక వేసింది, ఏడ్చేసింది. రాజేష్ ఆమె మణికట్టు పట్టుకొని ఆమె చేతిలోంచి ఫోన్ను లాక్కున్నాడు. మళ్ళీ పుట్టింట్లో చెప్పడానికి ప్రయత్నించావంటే నువ్వు మాట్లాడ్డానికి కూడా పనికి రాకుండా చేస్తాను. అర్థమయిందా? కల్పన తల ఊపింది. అర్థమయిందా లేదా? సమాధానం చెప్పు. అర్థమయింది. కల్పన గొంతు కష్టంగా బయటకు వచ్చింది. రాజేష్ ఆమెను వదిలేసి హాల్లోకి వెళ్ళిపోయాడు. కల్పన గోడకు ఆనుకొని నేలపై కూర్చుంది. ఆమె చెంపపై చెయ్యి గుర్తులు ఉన్నాయి. భుజం కాలిపోయింది. తలలో నొప్పి ఉంది. రాజేష్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత తలుపు వెనుక దాక్కున్న ఆమె భయపడిన కుమార్తె లక్కీ పరిగెత్తుకుంటూ తన తల్లి దగ్గరికి వచ్చింది. ఆ చిన్నారి వణికిపోతోంది. ఆమె కళ్ళల్లో ఒక లోతైన, చెప్పలేని భయం ఉంది. ఆమె వచ్చి తన తల్లి పక్కనే కూర్చుని ఏడవసాగింది. కూతురి ఏడుపును చూసి కల్పన తన నొప్పిని మర్చిపోయింది. ఆమె తన కూతురిని గుండెకు హత్తుకుంది. ఏమీ కాలేదు నా బంగారు, ఏమీ కాలేదు, ఆమె వణుకుతున్న స్వరంలో అంది. చూడు, నాకేమీ కాలేదు, నేను చాలా బాగున్నాను. కాని ఆమె కన్నీళ్లు లక్కీ జుట్టుపై పడుతున్నాయి. అవి ఆమె అబద్ధపు ఊరటను ధృవీకరిస్తున్నాయి. ఆమె పాపను ఊరుకోబెట్టి ఆ తర్వాత తన గాయాలను పట్టించుకోకుండా రాత్రి భోజనం తయారీలో నిమగ్నమయ్యింది. కాలిపోయిన భుజంతో రొట్టెలు కాల్చడం ఒక శిక్ష లాంటిది. వంట చేసిన తర్వాత ఆమె అందరికీ భోజనం వడ్డించింది. అత్త, మామయ్యలను భోజనం కోసం పిలవడానికి వాళ్ల గదికి వెళ్ళింది. తలుపు దగ్గరే ఆమె అత్త నిర్మల నిలబడి ఉంది. కొడుకు కోడలి మధ్య జరిగిన గొడవ తెలిసి అత్తగారి కళ్ళల్లో తన కొడుకు చేసిన పనిపై లోతైన క్రూరమైన సంతృప్తి ఉంది. మరియు పెదవులపై విజయవంతమైన చిరునవ్వు ఉంది. కల్పన తలదించుకుని లోపలికి వెళ్ళింది. వీల్ చైర్లో కూర్చున్న ఆమె మామగారు కాశీనాథ్ గారిని వీల్ చైర్తో సహా డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువచ్చింది. అత్త, రాజేష్, మామగారు భోజనం చేస్తున్నారు. మామగారికి భోజనం ఇవ్వడానికి తన చేతిని ముందుకు చాచగానే ఆమె కాలిపోయిన ఎర్రటి భుజంపై వారి దృష్టి పడింది. వారి శరీరమంతా ఒక నిస్సహాయ కోపంతో వణికిపోయింది. నోటి నుండి కొన్ని అస్పష్టమైన పదాలు వచ్చాయి. మరియు కళ్ళ నుండి కన్నీటి ధార ప్రవహించింది. అందరూ భోజనం చేశారు. కల్పన పాత్రలు తీయడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఆమె అత్త చేతులు కడుక్కోవటానికి వంటగదిలోని షింకు వద్దకు వెళ్ళింది. రాజేష్ తన మొబైల్లో నిమగ్నమయ్యాడు. మామగారు తన వీల్చైర్ నుండి చాలా నెమ్మదిగా కల్పనకి సైగ చేశారు. కల్పన భయపడింది. రాజేష్ లేదా అత్త చూస్తారేమో అని ఆమె భయపడింది. ఆమె కంగారు పడుతూ వారి దగ్గరికి వెళ్ళింది. మామగారు తమ వణుకుతున్న నిస్సత్తువైన చేతిని
చాలా కష్టంతో పైకెత్తి తమ పిడికిలిలో నలిపి ఉన్న కాగితపు చిన్న ముక్కను కల్పన అరచేతిలో ఉంచారు. ఇదంతా ఒక్క క్షణంలో జరిగింది. కల్పన ఆ చీటీని వెంటనే తన చీర కొంగులో దాచుకుంది. కల్పన తన గదిలోకి వచ్చి లోపల గడియ పెట్టుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె వణుకుతున్న చేతులతో కొంగులో దాచిన చీటీని తీసి తెరిచింది. ఆ చీటీపై వణుకుతున్న చేతితో చెల్లాచెదురైన అక్షరాలలో కేవలం 2 వాక్యాలు రాసి ఉన్నాయి. ఇందాక జరిగిన గొడవ నా గది దాకా వినపడింది. పారిపో, ఈ రాక్షసుడు నిన్ను చంపేస్తాడు. కల్పన ఆ పదాలను చూస్తూ ఉండిపోయింది. ఆమె మామగారు మాట్లాడలేరు, నడవలేరు, కాని కొద్దిగా చేతులు కదపగలరు. తమ కొడుకు యొక్క నిజమైన స్వభావం అంతా వారికి తెలుసు. కల్పన అద్దంలో తనను తాను చూసుకుంది. వాచిన ముఖం, కళ్ళల్లో కన్నీళ్లు, కాలిపోయిన భుజం, మరియు ఆమెకు తనపైనే కోపం వచ్చింది. 7 ఏళ్లుగా ఇదంతా జరుగుతోంది. ఇంకెంతకాలం ఇంకెంతకాలం నేను ఇలా బ్రతకాలి? ఇదేనా నేను? ఆమె తనను తాను ప్రశ్నించుకుంది. కల్పన సహనం కట్ట తెగిపోయింది. ఈరోజు ఆమెకు అర్థమయ్యింది, సహించడం తన అతిపెద్ద తప్పు అని. ఎదుటివారు సహిస్తేనే అణచివేతదారుడు మరింత శక్తివంతుడవుతాడు. రాజేష్ నిద్రపోయాక కల్పన మెల్లగా రాజేష్ దగ్గర ఉంచిన మొబైల్ను తీసుకొని బాత్రూంలోకి వెళ్లి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసింది. కొద్దిసేపటి తర్వాత పోలీస్ వాహనం సైరెన్ ఇంటి బయట వినగానే కల్పన అత్త నిర్మలాదేవి ముఖం పాలిపోయింది. రాజేష్ కూడా కంగారుగా బయటికి వచ్చాడు. కల్పన ధైర్యం చేసి తలుపు తెరిచింది. మహిళా కానిస్టేబుల్ ఆమె ముఖం మరియు భుజంపై ఉన్న గాయాలను చూసింది. కల్పన ఏడుస్తూ ఏడుస్తూ తన 7 ఏళ్ల బాధను వివరించింది. ఎఫ్ఐఆర్ నమోదయ్యింది మరియు పోలీసులు కల్పన, రాజేష్ మరియు అతని తల్లిని విచారణ కోసం తీసుకువెళ్లారు. మరుసటి రోజు రాజేష్ మరియు తల్లి బెయిల్పై బయటికి వచ్చారు. అతడు కోపంతో రగిలిపోతున్నాడు. కాని కల్పన కూడా ఓటమిని అంగీకరించలేదు. ఆమె తన పిల్లలతో కలిసి తన తల్లిదండ్రుల ఇంట్లో ఆశ్రయం తీసుకుంది. కేసు కోర్టుకు చేరింది. ఒక మహిళా న్యాయవాది ప్రియాంక నాయుడు ఆమె కేసును వాదిస్తోంది. ప్రియాంక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసేది మరియు ఇలాంటి కేసులను ఉచితంగా వాదించేది. ఇక రాజేష్ పట్టణంలో అత్యంత ఖరీదైన మరియు తెలివైన న్యాయవాది అరవింద్ను వాదించడానికి తన వైపు పెట్టుకున్నాడు. అతను ఏ కేసును దాదాపుగా ఓడిపోలేదు. తొలి విచారణ రోజున రాజేష్, తన లాయర్ అరవింద్, తన తల్లి నిర్మలతో కలిసి లోపలికి వచ్చాడు. కల్పన అతన్ని చూడగానే ఒక క్షణం ఆమె తన కళ్ళను నమ్మలేకపోయింది. ఇంట్లో తాగి ఆమెపై పశువులా పడే ఆ రాజేష్ ఇతను కాదు. ఎవరి కళ్ళల్లోనైతే కామం, రాక్షసత్వం తాండవించేదో ఆ రాజేష్ ఇతను కాదు. ఈరోజు అతను తెల్లటి కుర్తా పైజామా ధరించాడు. నుదుటిపై చందనం తిలకముంది మరియు ముఖంలో ఒక అమాయకత్వం, ప్రగాఢమైన శాంతి కనిపించింది. అది చూస్తే ఎవరైనా మోసపోతారు. అతను హింసించే భర్తలా కాకుండా దేవుణ్ణి నమ్మే నిస్వార్థపరుడైన వ్యక్తిలా అనిపించాడు. కల్పనకి అర్థమయ్యింది, ఇది కేవలం నాటకం. ఇక్కడ అతని మొదటి అత్యంత శక్తివంతమైన ఆయుధం కపటం. కేసు విచారణ మొదలయ్యింది. ముందుగా ప్రియాంక తన వాదన వినిపించింది. యువర్ ఆనర్, నా క్లయింట్ కల్పనను భర్త, అత్తగారు కట్నం కోసం వేధిస్తున్నారు. 7 సంవత్సరాలుగా నిరంతరం అలాంటి శారీరక, మానసిక హింసలకు గురయ్యింది. అది వింటే ఎవరి గుండెలైనా కరిగిపోతాయి. కాబట్టి నా క్లయింట్ కల్పనకి విడాకులు ఇప్పించాలని, అదేవిధంగా ఆమెకు మరియు ఆమె పిల్లల పోషణకు భరణం కూడా ఇప్పించాలని కోర్టును అభ్యర్థిస్తున్నాను. అభ్యంతరం జడ్జి గారు. రాజేష్ లాయర్ లేచి నిలబడ్డాడు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు చెప్పాడు. కానీ జడ్జి కల్పన నుండి అసలు జరిగిందేమిటో వినాలనుకుంటున్నానని చెప్పారు.
కల్పన ధైర్యం తెచ్చుకొని తనపై జరిగిన అఘాయిత్యాలను చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె కళ్ళ ముందు ఆ దృశ్యాలన్నీ ఒక సినిమా రీల్లా కదిలాయి. రాజేష్ను తొలిసారి కలిసినప్పుడు తన ప్రార్థనలన్నీ ఫలించాయని ఆమె భావించింది. కల్పన కూడా ఒక స్కూల్లో టీచర్గా ఉండేది. ఆమెకు తన సొంత కలలు ఉండేవి. తనకంటూ ఒక గుర్తింపు ఉండేది. రాజేష్ తన కలలకు రెక్కలు ఇస్తాడని, తన గుర్తింపును గౌరవిస్తాడని అనుకుంది. పెళ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ గుమాస్తా అయిన కల్పన తండ్రి తమ జీవితాంతం కూడబెట్టిన సంపాదనను తన కూతురి పెళ్లికి ఖర్చు చేశారు. వారు తమ స్థాయికి మించి కట్నమిచ్చారు. రాజేష్ కుటుంబం ఎప్పుడూ నేరుగా ఏమీ అడగలేదు. కాని కల్పన తండ్రి ఎప్పుడూ కూతురి పెళ్లిలో ఏ లోటు ఉండకూడదు అని చెప్పేవారు. కల్పన చేతిని రాజేష్ చేతిలో పెట్టినప్పుడు ఆ స్పర్శ కల్పనకి ఒక భద్రతా భావాన్ని కలిగించింది. ఈ చేయి జీవితాంతం తనను ప్రతి కష్టం నుండి కాపాడుతుందని ఆమె అనుకుంది. కాని నిజమైన జీవిత పరీక్ష ఇప్పుడే మొదలు కాబోతుందని ఊహించలేకపోయింది కల్పన. పెళ్లి జరిగిన వారం రోజులకి, కల్పన, మీ నాన్నగారు వాగ్దానం చేశారు పెళ్లి తర్వాత ఒక ఫ్లాట్ కూడా కొనిస్తామని. కాని పెళ్లి తర్వాత ఈ విషయాన్ని మర్చిపోయారు అని అత్తగారు అన్నారు. కల్పన ఆశ్చర్యపోయింది. తనకు అలాంటి విషయం ఏమీ తెలియదు. ఆమె అంది, అత్తయ్య, నాన్నగారు తమ పొదుపు అంతా నా పెళ్లికే పెట్టారు. మరి మీకు కట్నం ఏమీ వద్దని చెప్పారు కదా. మరి ఈ ఫ్లాట్ మాట ఎక్కడి నుండి వచ్చింది? అదే సమయంలో రాజేష్ మొదటిసారి ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. ఒక చెంపదెబ్బ. కల్పన కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. కాని రాజేష్ ఇలా అన్నాడు, మా అమ్మతో వాదిస్తావా? పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియదా? కల్పన తన చెంపపై చెయ్యి పెట్టుకొని ఆలోచించింది. బహుశా ఇది తన తప్పేమో. బహుశా తను మరింత వివేకంతో మాట్లాడవలసిందేమో. ఆమె పుట్టింటికి ఫోన్ చెయ్యలేదు. ఎందుకంటే తన తల్లిదండ్రులను బాధపెట్టడం ఇష్టం లేక. నెలలు గడిచాయి మరియు డిమాండ్లు పెరుగుతూ పోయాయి. రాజేష్ తల్లి ప్రతి వారం ఏదో కొత్తది అడిగేది. శర్మగారి కొడుకు సంపాదన అంతగా లేకపోయినా కోడలు కట్నంగా కారు తెచ్చింది. రాజేష్ ఎంత సంపాదిస్తున్నాడు? కాని మీ నాన్న ఏమిచ్చాడు? కల్పన మౌనంగా ఉండిపోయింది. తన తండ్రి ఉన్నదంతా ఇచ్చేశాడని ఆమెకు తెలుసు. అయినా ఈ ఇంట్లో ఎవ్వరికీ సంతృప్తి లేదు. మొదట్లో ప్రేమ, అవగాహనతో అన్నీ సర్దుకుంటాయి అని కల్పన అనుకుంది. కాని ఇక్కడ ప్రేమ లేదు. కేవలం డిమాండ్లు, కేవలం దురాశ. రాజేష్ ప్రవర్తన మరింత దిగజారింది. ఇప్పుడు రాజేష్ అమ్మాయిలకు అలవాటు పడ్డాడు. అతను తరచుగా తాగి అర్ధరాత్రి వరకు అమ్మాయిలతో గడిపి ఇంటికి వచ్చి కల్పనపై కోపం చూపించేవాడు. నీ తండ్రి ప్లాటిస్తాన్ని మమ్మల్ని మోసం చేశాడు, కట్నము ఇవ్వలేదు అని అరిచేవాడు. ఆ తర్వాత కొట్టడం మొదలయ్యేది. కల్పన వీపుపై, చేతులపై, కొన్నిసార్లు ముఖంపై కూడా గాయాలు అయ్యేవి. తనకు ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండటానికి ఆమె ఎప్పుడూ ఫుల్ స్లీవ్స్ దుస్తులు ధరించేది. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంట్లో ఆమెకు ఎవ్వరూ తోడులేరు. రాజేష్ కొట్టినప్పుడు అత్తగారు సంతోషించేది. వీల్ చైర్లో కూర్చున్న మామగారి కళ్ళల్లో మాత్రం బాధ కనిపించేది. కాని వారు తమ అనారోగ్యం కారణంగా ఏమీ చెయ్యలేకపోయేవారు. 1 సంవత్సరం తర్వాత ఒకరోజు తాను గర్భవతినని కల్పనకి తెలిసింది. ఈ వార్త విని రాజేష్కు కోపం కట్టలు తెంచుకుంది. అత్తగారి చెవుల్లో పిడుగుపడినట్లుగా అనిపించింది. గర్భాధారణ సమయంలో కల్పనకి ఎటువంటి విశ్రాంతి లభించలేదు. ఉదయం నుండి రాత్రి వరకు ఇల్లంతా పని చెయ్యాల్సి వచ్చేది. బరువైన వస్తువులు ఎత్తడం, ఇల్లు ఊడ్చడం, తుడవడం, బట్టలు ఉతకడం. గర్భవతి అయితే ఏంటి, మేము పొలాల్లో పనిచేశాం, అత్తగారు అనేది. ఆమెకు విశ్రాంతి దొరకలేదు.
5 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఒక రాత్రి కల్పనకి అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. నొప్పి ఎంతగా ఉందంటే ఆమె భరించలేక అరిచింది. రాజేష్ ఆ సమయంలో ఇంట్లో లేడు. భయపడిన కల్పన అత్తగారిని పిలిచింది. కాని వారు గదిలో నుండే సమాధానం ఇచ్చారు. ఉదయం చూద్దాం. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళగలము? కల్పనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె పక్కింట్లో ఉండే సుధా ఆంటీ సహాయం తీసుకొని ఎలాగోలా ఆస్పత్రికి చేరుకుంది. డాక్టర్ పరీక్షించిన తర్వాత మీకు మిస్ క్యారేజ్ అయ్యింది అని అన్నారు. మీరు చాలా ఎక్కువ పనులు చేశారా? ఇలాంటి పరిస్థితుల్లో శరీరానికి వ్యాయామం అవసరమే, కానీ మితిమించకూడదు. మంచి ఆహారంతో పాటు విశ్రాంతి కూడా అవసరం. కల్పన ఏమీ సమాధానం చెప్పలేదు. కేవలం కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కల, ఆమె ఆశ అన్నీ అంతమైపోయాయి. ఆస్పత్రి నుండి తిరిగి వచ్చిన తర్వాత రాజేష్ తనను ఓదార్చి కొంత అండగా ఉంటాడని కల్పన అనుకుంది. కాని రాజేష్కు ఆమెతో ఏమీ పట్టనట్లుగా ఉన్నాడు. తల్లికి ఫోన్ చేస్తే సమాధానంగా ఆమె తల్లి ఇలా అనింది. కొంచెం ఓపిక పట్టు. కొత్తగా పెళ్ళయ్యాక కష్టాలు వస్తూనే ఉంటాయి. రాజేష్ అర్థం చేసుకుంటాడు. కాని అర్థం చేసుకునే గుణం ఎక్కడి నుండి వస్తుంది? రాజేష్ ప్రవర్తన మరింత దారుణంగా మారింది. ఇంట్లో రోజూ గొడవలతో విసుగు చెంది గర్భస్రావమైన 1 నెల తర్వాత కల్పన తిరిగి ఉద్యోగానికి వెళ్లాలని అనుకుంది. ఆమె ఆ ఉక్కిరిబిక్కిరి చేసే ఇంటి వాతావరణం నుండి బయటపడాలని కోరుకుంది. ఆమె ప్రిన్సిపల్తో ఫోన్లో మాట్లాడింది కూడా. రాజేష్ ఇంటికి వచ్చిన తర్వాత కల్పన అతనికి ఉత్సాహంగా ఈ వార్తను చెప్పింది. రాజేష్, నాకు మళ్లీ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. ఇక నేను... ఆమె మాట పూర్తి కాకముందే రాజేష్ ఆమె చెంపపై కొట్టాడు. నువ్వు ఉద్యోగం చేస్తావా? నా భార్య పని చేస్తుందా? బయట జనం ఏమనుకుంటారు? నేను నా భార్యను పోషించలేనని. సరే కాని నువ్వు ఉద్యోగం చేస్తే ఇంటి పని ఎవరు చేస్తారు? కోపంగా అరిచాడు. కాని నాకు కూడా డబ్బు అవసరం అని కల్పన అర్థం చేయించడానికి ప్రయత్నించింది. నిన్ను నేను పోషించలేనా చెప్పు? అతను కల్పనని గోడకి గట్టిగా తోశాడు. కల్పన తల గోడకు తగిలింది. ఆమె నుదుటి నుండి రక్తం కారడం మొదలయ్యింది. ఆ తర్వాత ఇప్పుడు కల్పన తన అదృష్టం ముందు మోకరిల్లింది. ప్రతిసారి పుట్టింటికి ఫోన్ చేసి తన బాధను చెప్పుకోవాలనుకుంది. కాని పుట్టింటి పేదరికం తనను ఆపేసింది. 1 సంవత్సరం గడిచింది. కల్పన జీవితం ఒకే విధమైన బాధల పునరావృత్తంగా మారింది. ప్రతిరోజు అదే దెబ్బలు, అదే అవమానం, అదే భయం. కాని ఒకరోజు తాను మళ్లీ గర్భవతినని ఆమెకు తెలిసింది. ఈసారి కల్పన ఎవరికీ చెప్పలేదు. గత బాధ ఇంకా పచ్చిగానే ఉంది. ఆమె నిశ్శబ్దంగా తన గురించి తాను జాగ్రత్త తీసుకోవటం మొదలుపెట్టింది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమె కొంత విశ్రాంతి తీసుకునేది. బరువైన వస్తువులు ఎత్తకుండా ఉండేది. తినడానికి పౌష్టికాహారం ఏది దొరికినా ఎవరికీ తెలియకుండా తినేది. కాని 3 నెలల తర్వాత ఆమె కడుపు కనిపించడం మొదలవగానే ఆ విషయం దాగి ఉండలేకపోయింది. రాజేష్ తల్లి వెంటనే ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి సోనోగ్రఫీ చేయించింది. రిపోర్టు వచ్చింది. అది ఆడపిల్ల. ఇంటికి చేరుకోగానే అత్తగారు స్పష్టంగా చెప్పింది. మాకు ఆడపిల్ల వద్దు, అబార్షన్ చేయించుకో. లేదత్తయ్యా, నేను అబార్షన్ చేయించుకోను. ఆ రోజు సాయంత్రం రాజేష్ ఇంటికి రాగానే వాళ్ళ అమ్మగారు ఈ విషయం అంతా చెప్పారు. రాజేష్ ముఖం కోపంతో ఎర్రబడింది. అమ్మ మాట వినడానికి నువ్వు ఒప్పుకోలేదన్నమాట అంటూ అతను కల్పన చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. నువ్వెవరు నిర్ణయం తీసుకోవడానికి? ఈ ఇంట్లో అమ్మ మాటకే ప్రాధాన్యం. రాజేష్, ఇది మన బిడ్డ అని కల్పన ఏడుస్తూ అంది. మనదా అంటూ రాజేష్ ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు. అమ్మాయి అని తెలిసింది కదా, మనకు అమ్మాయి వద్దు.
అతను మళ్లీ కొట్టగా కల్పన నేలపై పడిపోయింది. ఇంతటి అఘాయిత్యం చూసిన మామగారు తన వీల్చైర్ని బలంగా కదిలించారు. కాని ఎవ్వరూ రాలేదు. ఆయన నోటి నుండి కేవలం అస్పష్టమైన శబ్దాలు మాత్రమే వచ్చాయి. ఆయన ఏడుస్తూనే ఉన్నారు. కాని ఏమీ చెయ్యలేకపోయారు. 3 రోజులపాటు కల్పనా శరీరం అంతా నొప్పితో ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకున్నారు. బిడ్డ సురక్షితంగా ఉంది. కల్పన ఊపిరి పీల్చుకుంది. 9వ నెల పడగానే కూతురిని తీసుకువెళ్తామని తల్లి తండ్రి అడిగారు. కాని పెద్ద గొడవ చేసి నిర్మల కోడలిని పుట్టింటికి పంపలేదు. 9 నెలల తర్వాత కల్పనకి పురిటి నొప్పి వచ్చినప్పుడు రాజేష్ ఇంట్లో లేడు. నువ్వు ఒంటరిగా ఆస్పత్రికి వెళ్ళు, నేను రాలేను అనింది అత్తయ్య. కల్పన ఆటో పట్టుకొని ఒంటరిగానే ఆస్పత్రికి చేరుకుంది. ప్రసవ వేదన భరించరానిదిగా ఉంది. కాని ఆమెకు భర్త యొక్క తోడు కూడా లేదు. ఇతర స్త్రీల వద్ద వారి భర్తలు, తల్లులు, అత్తామామలు అందరూ ఉన్నారు. కాని కల్పన పూర్తిగా ఒంటరిగా ఉంది. అయితే కల్పన ఫోన్ చేసిన కొద్దిసేపటికే వాళ్ళ అమ్మగారు ఆమె దగ్గరికి చేరుకున్నారు. పాప పుట్టినప్పుడు నర్సు ఆ చిన్నారిని కల్పన ఒడిలో ఉంచింది. బిడ్డ అమాయకమైన ముఖాన్ని చూసి కల్పన తన బిడ్డను గుండెలకు హత్తుకొని బోరున ఏడ్చేసింది. నాకు దొరకని ప్రేమ, గౌరవం, స్వేచ్ఛ అన్నీ నీకు ఇస్తాను అని కల్పన తన కూతురికి వాగ్దానం చేసింది. ఆ చిన్న ప్రాణంలో కల్పనకి ఒక కొత్త ఆసరా దొరికింది. ఇకపై తను తన కోసమే కాకుండా తన బిడ్డ కోసం బ్రతకాలనుకుంది. 5 రోజుల తర్వాత కల్పన తన బిడ్డను తీసుకుని ఇంటికి రాగా అత్తగారు ముఖం తిప్పుకున్నారు. రాజేష్ పాపను కనీసం చూడను కూడా లేదు. కల్పన మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంట్లో పరిస్థితులు మరింత దిగజారాయి. రాజేష్ అమ్మగారు రోజూ నువ్వు కూతురిని కన్నావు, దాన్ని నువ్వే పెంచుకో అనేది. కల్పన బిడ్డను బాగా చూసుకునేది. కాని కల్పనని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కాని రాజేష్ కాని అతని తల్లి కాని ఆ పాపను తమ చేతుల్లోకి తీసుకోలేదు. అవును, కల్పన మామగారు మాత్రం ఆ పాపను చూసి చాలా సంతోషపడేవారు. కల్పనని చూసినప్పుడు వారి మనసు పశ్చాత్తాపంతో నిండిపోయేది. కాని వారు తమ కోడలి కోసం ఏమీ చెయ్యలేకపోయేవారు. ఇలాగే సమయం గడిచిపోసాగింది. కూతురికి ఇప్పుడు 3 ఏళ్లు వచ్చాయి. కల్పన జీవితం అలాగే సాగిపోతుంది. పగలంతా పని, రాత్రిపూట కొట్టడం, రోజూ అవమానం. కాని ఒకరోజు ఆమె మళ్లీ గర్భవతి అని తెలిసింది. రాజేష్ బలవంతంగా సోనోగ్రఫీ చేయిస్తే డాక్టర్ మొగబిడ్డ అని చెప్పింది. మొదటిసారిగా ఆ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కనిపించింది. చివరికి ఇంటికి వారసుడు వస్తాడు అని తల్లి కొడుకు సంతోషపడ్డారు. రాజేష్ స్వీట్ల డబ్బాలు తెప్పించి పొరుగువారికి పంచాడు. అత్తగారు కల్పనకి కూడా తినడానికి పండ్లు, పౌష్టిక ఆహారం తినమని చెప్పేది. బహుశా ఇప్పుడు ఈ ఇంట్లో నాకు కూడా కొద్దిగా గౌరవం దొరుకుతుందేమో అని కల్పన అనుకుంది. 9 నెలల తర్వాత కొడుకు పుట్టినప్పుడు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈసారి రాజేష్ స్వయంగా ఆస్పత్రికి వచ్చాడు. అతను కొడుకును ఎత్తుకొని సంతోషంగా ఊగిపోయాడు. అత్తగారు కల్పనని హత్తుకున్నారు. కొన్ని నెలల పాటు ఇంట్లో నిజంగా అంతా బాగానే ఉంది. కాని ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. 6 నెలల తర్వాత మళ్లీ పాత కథే మొదలయ్యింది. రాజేష్ తల్లి మళ్లీ నిందలు వేయడం ప్రారంభించింది. ఎందుకైతే పుట్టాడు కాని నీ తండ్రి వీడి కోసం ఏమిచ్చాడు? బహుమతి లేదు, డబ్బూ లేదు. మాకు పెళ్లప్పుడు ఇస్తానన్న ఆస్తి ఏమీ దొరకలేదు అని రోజూ నిర్మల కోడలిని మాటలతో సతాయించేది. కల్పన తండ్రి ఇప్పుడు చాలా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నారు.
వారికి వచ్చే కొద్దిపాటి పెన్షన్తోనే ఇల్లు గడుస్తోంది. కల్పన వాళ్లను అదనపు డబ్బు గురించి ఎలా అడగగలదు? కాని ఇంట్లో డిమాండ్లు ఆగడం లేదు. రాజేష్ ప్రవర్తన కూడా మళ్లీ మారడం మొదలయ్యింది. అతను మళ్లీ రాత్రిళ్ళు మద్యం తాగి రావడం మొదలుపెట్టాడు. కొడుకును దగ్గరకు తీస్తాడు కాని కూతురిని కనీసం చూసేవాడు కూడా కాదు. ఒకసారి లక్కీ తండ్రి దగ్గరికి ఆడుకోవడానికి వెళ్ళగా అతను ఆమెను నెట్టేశాడు. ఇక్కడి నుండి పో, నీ ముఖం కూడా చూడాలని లేదు. కల్పన హృదయం మొక్కలయ్యింది. ఆమె అమాయకపు కూతురు ఏడుస్తూ ఆమె దగ్గరికి వచ్చింది. అమ్మా, నాన్న నన్ను ఎందుకు ప్రేమించరు? కల్పన వద్ద జవాబు లేదు. ఆమె తన కూతురిని కేవలం హత్తుకోగలిగింది. ఒక సాయంత్రం రాజేష్ బాగా మత్తులో ఇంటికి వచ్చాడు. అతను కొడుకును ఒడిలోకి తీసుకొని, చూడు, వీడు నా కొడుకు, వీడిని రాజులా పెంచుతాను అన్నాడు. తరువాత అతను కూతురివైపు వేలు చూపించి కల్పనతో, కాని ఆ అమ్మాయిని నీ తండ్రి దగ్గరికి పంపించు, ఇక్కడ దాన్ని పెంచడానికి డబ్బులు లేవు అన్నాడు. కల్పనకి ఒళ్ళు జలధరించింది. లేదు, ఇద్దరూ నా పిల్లలే, నా బిడ్డను ఎక్కడికి పంపను. ఏమన్నావే నువ్వు? రాజేష్ కళ్ళు ఎర్రబడ్డాయి. నాతో వాదిస్తావా? ఆ రోజు రాత్రి ఏం జరిగిందో కల్పన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. రాజేష్ ఆమెను అంతగా కొట్టాడు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె అరుపులు ఇల్లంతా మారుమోగాయి కాని ఎవ్వరూ సహాయం చెయ్యలేదు. పక్కింటి సుధా ఆంటీ మరియు ఆమె కొడుకు కల్పన అరుపులు విని తలుపు తట్టారు. ఎలాంటి జవాబు రాకపోవటంతో వారు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు రాగా రాజేష్ తల్లి తలుపు తెరిచింది. ఏం కాలేదు సార్, చిన్నపాటి భార్యాభర్తల గొడవ అంతే, మీరు కంగారు పడకండి అని చెప్పి వారి చేతుల్లో కొంత డబ్బు పెట్టి ఆ సమస్యను సద్దుమణిగింది. కోర్టులో తన కథ మొత్తం చెబుతూ కల్పన కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోయాయి. న్యాయమూర్తిగారు, ఈ అన్యాయాన్ని భరించి నేను పూర్తిగా విసిగిపోయిన తరువాతే నేను చట్టపరమైన మార్గాన్ని ఎంచుకున్నాను. తరువాత రాజేష్ తరపు న్యాయవాది అరవింద్ వంతు వచ్చింది. కల్పనాగారు, మీరు కథ చెప్పే సామర్థ్యాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను. చాలా ఆసక్తికరమైన కథను చెప్పారు కాని పూర్తిగా కల్పితమైన కథను అల్లారు. ఇలాంటి కథలు తరచుగా సాయంత్రం టీవీ సీరియల్స్లో కనిపిస్తాయి అన్నాడు. ఆ తర్వాత అతను తన వాదనను వినిపించడం మొదలుపెట్టాడు. అతను చెప్పిన మాటలు విని కల్పనకి ఊపిరి ఆగిపోయింది. న్యాయమూర్తిగారు, కల్పనాగారు విడాకులు మరియు భరణం కోసం డిమాండ్ చేశారు. కానీ నేను ఒక విషయం పూర్తిగా స్పష్టం చెయ్యాలనుకుంటున్నాను. మిస్టర్ రాజేష్ ఆమెకు విడాకులివ్వరు, అలాగే ఎలాంటి భరణం కూడా ఇవ్వరు. న్యాయమూర్తి దీనికి కారణమడగగా రాజేష్ తరపు న్యాయవాది, న్యాయమూర్తిగారు, నా క్లయింట్ మిస్టర్ రాజేష్ తన భార్యను మరియు పిల్లలను అమితంగా ప్రేమిస్తాడు. ఈయన కుటుంబాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడాలని అనుకుంటున్నారు. కల్పనాగారు ఎవరో చెప్పిన మాటలకు లోబడిపోయారు. నా క్లయింట్ విడాకులు ఇవ్వాలని అనుకోవట్లేదు, అలాగే ఎలాంటి భరణం కూడా ఇవ్వాలని అనుకోవట్లేదు. అసలు తన సొంత కుటుంబానికి ఎవరైనా భరణం ఎందుకు ఇస్తారు? ఆయన వాళ్ళని తనతో పాటు తన ఇంట్లోనే ఉంచుకోవాలని అనుకుంటున్నారు. న్యాయమూర్తిగారు, నా క్లయింట్ మిస్టర్ రాజేష్ కుమార్ ఒక సాధారణ దైవభీతిగల మరియు తన కుటుంబాన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి. అప్పటికే బోన్లో నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటున్న రాజేష్ వైపు చూపించాడు అరవింద్. ఇప్పుడు రాజేష్ వంతు వచ్చింది. న్యాయమూర్తిగారు, నేను కల్పనకి క్షమాపణలు చెబుతున్నాను. ఒకవేళ నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే దానిని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను. అయితే నేను నా పిల్లలకు దూరంగా ఉండలేను. నేను కల్పన లేకుండా జీవించలేను. కోర్టులో కూర్చున్న జనం గుసగుసలాడడం మొదలుపెట్టారు. కల్పన ఆశ్చర్యంతో నిలబడి ఉంది.
జంతువుల మాదిరిగా తనని కొట్టే ఆ మనిషి నేడు అందరి ముందు ఒక ఆదర్శ భర్తగా మారిపోతున్నాడు. ఆ తర్వాత అరవింద్ మాట్లాడుతూ, గౌరవనీయులైన న్యాయమూర్తి గారు, నిజం ఏమిటంటే కల్పన గారే చాలా గొడవలు పడే అస్థిరమైన స్వభావం గల మహిళ. ఆమె తన ముసలి అనారోగ్యంతో ఉన్న అత్తామామలను వృద్ధాశ్రమంలో వదిలివేసి ఒక విలాసవంతమైన ప్లాట్లో విడిగా ఉండాలని నా క్లయింట్పై ఒత్తిడి చేసేది. తన స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛ పేరుతో ఆయన జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిని, వారసత్వ సంపదను కొట్టేయాలని ఆమె చూసేది. ఆ మాటలు కల్పన చెవుల్లో ఎవరో కరిగించిన సీసం పోసినట్లు అనిపించింది. నేను గొడవలు పడే మనిషా? నేను డబ్బు దోచుకోవాలని చూశానా? 7 సంవత్సరాల పాటు ప్రతి శ్వాస కోసం ఉక్కిరి బిక్కిరైన తర్వాత ఆమెకు ఈ నింద పడింది. అరవింద్ ఆగలేదు. ఆయన కల్పన సమర్పించిన ప్రతి సాక్ష్యాన్ని అబద్ధమని చూపించడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే కల్పన తరపు న్యాయవాది ప్రియాంక అబద్ధం, పూర్తిగా అబద్ధం అన్నారు. రాజేష్ ఎంత చెడ్డవాడో కల్పనా గారి మెడికల్ రిపోర్ట్స్ స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆ సమయంలో అరవింద్ రాజేష్ వైపు చూసి, మిస్టర్ రాజేష్, మీరు ఎప్పుడైనా మీ భార్యపై చెయ్యి చేసుకున్నారా అని అడిగారు. రాజేష్ ఏడుపు ముఖం పెట్టుకొని వెక్కిళ్లు పెడుతూ, ఎప్పుడూ లేదు సార్, ఎప్పుడూ లేదు. నేను ఒక స్త్రీపై చెయ్యి చేసుకోవడం గురించి ఆలోచించను కూడా. అవును, మా మధ్య వాదోపవాదాలు జరిగేవి. కానీ నేను ఎప్పుడూ ప్రేమతోనే అర్థం చేయించడానికి ప్రయత్నించాను. అయితే ఈ గాయాల గుర్తులు ఎలా వచ్చాయి? ప్రియాంక కోపంతో రాజేష్ వైపు చూస్తూ అడిగింది. కానీ కోర్టులో తన పక్షాన్ని బలంగా ఉంచుకోవడం కోసం కొన్ని గాయాలను కావాలనే ఆమె తనకు తాను కలిగించుకుని ఉండవచ్చు. తనను తాను నిరూపించుకోవడానికి ఈ మహిళ ఏ స్థాయికైనా వెళ్ళగలదు, చెప్పాడు రాజేష్. అబద్ధం. కొంచెమైనా సిగ్గుందా నీకు? నువ్వొక పెద్ద అబద్ధాల కోరు. కల్పన తన స్థానంలో నిలబడి కేకలు వేసింది. తన సహనం కట్ట తెగిపోయింది. ఇతను నన్ను కొట్టాడు, జంతువుల మాదిరిగా కొట్టాడు. నమ్మండి జడ్జిగారు. కల్పన కన్నీళ్లు పెట్టుకుంది. ఆర్డర్, ఆర్డర్, దయచేసి కూర్చోండి. కోర్టు గదిలో ఉన్న జనం ఇప్పుడు కల్పనను అనుమానం, అసహ్యంతో చూస్తున్నారు. రాజేష్ ఆడిన నాటకం ఫలించింది. విచారణ వాయిదా వేయబడింది. ప్రతి విచారణా తేదీతో పాటు కల్పనా ధైర్యం సన్నగిల్లుతోంది. అరవింద్ అబద్ధమని నిరూపించలేని ఒక బలమైన, ఎవ్వరికీ తెలియని బయటి సాక్షి అవసరం ఉందని ప్రియాంకకి తెలుసు. ఆమె కల్పనని అడిగింది. కల్పన, మీ పొరుగింటి ఆంటీ సుధా ఆంటీ, ఆమె సాక్ష్యమిస్తారా? మీరు చెప్పారు కదా ఆమె తరచుగా మీ అరుపులు వినేవారని, మీకు తరచుగా ఫోన్ చేసి యోగక్షేమాలు కూడా అడిగేవారని చెప్పావు కదా. సుధా ఆంటీ చాలా మంచివారు. ఆమె నాకు తప్పకుండా మద్దతు ఇస్తారు అని చెప్పింది కల్పన. ఆ సాయంత్రం ప్రియాంక సుధాగారి ఇంటికి చేరుకుంది. నమస్తే సుధాగారు, నేను కల్పనా తరపు న్యాయవాదిని, ప్రియాంక నాయుడు అని ప్రియాంక తన పరిచయాన్ని ఇచ్చి ఇలా అనింది. సుధాగారు, మీరు కూడా ఒక స్త్రీ, ఒక తల్లి. కల్పన అనుభవించిన కష్టాన్ని ఎవ్వరూ అనుభవించకూడదు. మీరు కోర్టులో రాజేష్కి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారా? మీ ఒక్క సాక్ష్యం ఒక స్త్రీకి న్యాయం అందించగలదు, ఆమెకు కొత్త జీవితాన్ని ఇవ్వగలదు. దానికి సుధా, క్షమించండి మేడం, రాజేష్ అంత మంచోడు కాదండి. అతనికి పైదాకా పలుకుబడి ఉంది. నేను అతనికి జోలికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను. మాకు ఒక్కగానొక్క కొడుకు, ఉద్యోగం చేస్తున్నాడు. రేపు అతనికి ఏదైనా జరిగితే అని అంది సుధా. మీరు కేవలం నిజం చెప్పండి సుధాగారు. కోర్టులో నిజం చెప్పేవారికి ఎవ్వరూ హాని చెయ్యలేరు. చట్టం మిమ్మల్ని రక్షిస్తుంది అని ప్రియాంక ఆమెకు ధైర్యం చెప్పింది. ఆలోచించండి.
ఒకవేళ మీ కూతురికి ఇలా జరిగితే నిజం తెలిసినా ఆమె పొరుగువారు భయపడి మౌనంగా ఉండిపోతే మీకు ఎలా అనిపిస్తుంది? ఇది విని సుధా ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఇంట్లో నుంచి అర్ధరాత్రి వచ్చే ఆ పిల్ల అరుపులను నేను నా చెవులతో విన్నాను. ఆమె ముఖంపై ఉన్న నీలి గుర్తులను నా కళ్ళతో చూశాను. ఒకసారి నన్ను ఐస్ కోసం అడిగింది. ఎందుకంటే ఆమె చేతిపై చెబుతూ సుధా ఆగిపోయింది. నేను ఇకపై మౌనంగా ఉండను. ఇప్పటికైనా తనకు న్యాయం జరగాలి. నేను సాక్ష్యమిస్తాను. నేను కోర్టులో నిజం చెబుతాను. ప్రియాంకకి ఒక ఆశాకిరణం కనిపించింది. ఆమె సుధాకు ధన్యవాదాలు చెప్పి తదుపరి విచారణ కోసం సిద్ధమయ్యింది. విచారణ రోజు ప్రియాంక పూర్తి ఆత్మవిశ్వాసంతో సుధాశర్మను సాక్షిగా పిలిచింది. కల్పన గుండె వేగంగా కొట్టుకుంటోంది. సుధా కోర్టు బోన్లో నిలబడి వణికిపోతుంది. ఆమె కళ్ళు పదే పదే రాజేష్ వైపు మరియు అతని న్యాయవాది అరవింద్ వైపు వెళ్తున్నాయి. మిసెస్ సుధాశర్మ అని ప్రియాంక మాట్లాడడం మొదలుపెట్టింది. మీకు కల్పనా రాజేష్ తెలుసా? అవును, వారు నా పొరుగువారే. మీరు ఎప్పుడైనా వారి ఇంట్లో నుంచి కొట్లాటలు, గొడవలు లేదా అరుపుల శబ్దాలు విన్నారా? సుధా ఒక క్షణం కళ్ళు మూసుకుంది. కల్పన అరుపు విని తను ఇంటి నుంచి బయటికి పరిగెత్తిన ఆ రాత్రి ఆమెకు గుర్తుకు వచ్చింది. కల్పన ఉబ్బిన ముఖం ఆమెకు గుర్తుకు వచ్చింది. ఆపై ఆమె కళ్ళు తెరిచి అరవింద్ తీక్షణమైన చూపులను చూసింది. అరవింద్ కళ్ళల్లో ఒక బెదిరింపు, ఒక చల్లని హెచ్చరిక ఉన్నాయి. ఆమె ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న తన భర్త వైపు చూసింది. అతను వద్దని తల ఊపాడు. సుధా స్వరం మారిపోయింది. ఆ తర్వాత ఇలా అనింది, లేదు, నేనెప్పుడూ ఎలాంటి అరుపులు వినలేదు. అవును, అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య గట్టిగా సంభాషణ జరిగేది. ఇది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అంతకు మించి ఏమీ లేదు. ప్రియాంక నిర్ఘాంతపోయింది. ఆమె తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఏంటి? మిసెస్ శర్మ, మీరు స్పృహలో ఉన్నారా? మీరు నాతో అరుపులు విన్నారని, గాయాల గుర్తులు చూశారని చెప్పారు కదా? లేదే, నేను అలాంటిదేమీ చెప్పలేదు అని సుధా కిందకు చూస్తూ అంది. సుధా సమాధానం విని ప్రియాంకకి ఊపిరి ఆగడం ఆగిపోయింది. అరవింద్ ముఖంలో కుటిలమైన విజయపు చిరునవ్వు కనిపించింది. మరియు ఆమె ఒక్క క్షణంలో అంతా అర్థం చేసుకుంది. ఈ స్త్రీ అమ్ముడుపోయింది. ఆమె ఆత్మ కొనుగోలు చెయ్యబడింది. నిజానికి అరవింద్కు ప్రియాంక సుధా ఇంటికి వెళ్ళిందని తెలిసినప్పుడు అరవింద్ మనుషుల్లో ఒకరు సుధా శర్మగారి ఇంటికి వెళ్లి వారికి 50,000 రూపాయలు ఉన్న ఒక కవరిచ్చారు. దాంతోపాటు ఒక బెదిరింపు కూడా ఇచ్చారు. ఒకవేళ వారు నోరు తెరుస్తే వాళ్ల కొడుకును కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. సుధా సమాధానంతో కల్పన పూర్తిగా కృంగిపోయింది. ఇరుగు పొరుగు వారు కూడా అమ్ముడుపోయారు. కల్పన ఒంటరిదైపోయింది. ఇక ఎవ్వరూ లేరు. విచారణ వాయిదా వేయబడింది. ఆ రోజు కోర్టు నుండి తిరిగి వస్తున్నప్పుడు కల్పన దారి పొడవునా మౌనంగా ఉంది. తదుపరి విచారణ రోజు కల్పన జీవితంలో అత్యంత కష్టమైన రోజు కానుంది. కాని ఇప్పటి వరకు రక్షణాత్మకంగా ఆడిన అరవింద్ ఇప్పుడు దూకుడుగా మారాడు. కల్పనకి ఇప్పుడు బయటి సాక్షి ఎవ్వరూ లేరని అతనికి తెలుసు. ఇప్పుడు అతను కల్పన ఆత్మపై దాడి చెయ్యబోతున్నాడు. విచారణ మొదలయ్యింది. జడ్జిగారు, ఈ మొత్తం కేసు యొక్క మూలం కల్పనా గారి చరిత్ర. అతను తన స్వరాన్ని మరింత నాటకీయంగా మార్చి ఇలా అన్నాడు. నా క్లయింట్ రాజేష్ రెయ్యింబవళ్లు కష్టపడి తన కుటుంబం కోసం సంపాదించేవాడు. అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని భార్య అతని కోసం ఎదురు చూసేది కాదు. ఆమె ఇంకొకరితో బిజీగా ఉండేది. ప్రియాంక ఉలిక్కిపడి నిలబడింది. ఇవి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. కాదు జడ్జిగారు, నేను దీన్ని నిరూపిస్తాను అని అరవింద్ ఆత్మవిశ్వాసంతో అన్నాడు. తరువాత అతను రాజేష్ వైపు చూస్తూ, రాజేష్ గారు, మీరు చాలాసార్లు మీ భార్యను ఇంటిలోని ఏదైనా మూలలో
లేదా బాల్కనీలో అర్ధరాత్రి వేళ వేరే మనిషితో ఫోన్లో గుసగుసలాడుతూ విన్నది నిజమేనా? రాజేష్ తన కళ్ళల్లో నీళ్లు నింపుకుంటూ, అవును సార్, ఇది నిజం. చాలాసార్లు చాలాసార్లు నేను ఆమెను రాత్రి చీకట్లో దాగి నవ్వుతూ మాట్లాడుతూ విన్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే ఆమె ఫోన్ పెట్టేసేది, లేదా తన స్నేహితురాలితో మాట్లాడుతున్నానని సాకు చెప్పేది. జడ్జిగారు, ఏ స్నేహితురాలు రాత్రి 2 గంటలకు మాట్లాడుతుంది? కల్పన ఈ వివాహం నుండి బయటపడాలనుకుంది, కాని ఖాళీ చేతులతో కాదు. నా ఆస్తి కాజేసి వెళ్లాలనుకుంది. విన్నారా జడ్జిగారు? వీరికి నా క్లయింట్ యొక్క డబ్బు కావాలి, ఇల్లు కావాలి. తద్వారా వీరు తమ స్వతంత్ర జీవితాన్ని వేరొకరితో గడపగలరు. దీనికోసం వీరు తమ భర్తపై అబద్ధపు ఆరోపణలు చేశారు. తమకు తాము గాయాలు చేసుకున్నారు మరియు ఈరోజు కోర్టులో ఒక అమాయకురాలి వలె నిలబడ్డారు. ఈ స్త్రీ భార్య అని పిలవడానికి తగదు, తల్లి అని పిలువబడడానికి తగదు. ఇంతా జరిగిన తరువాత కూడా నా క్లయింట్ ఈ స్త్రీని తన భార్యగా అంగీకరించడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాడు. కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసం అతను తన సంసారాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాడు. లేదు, ఇది అబద్ధం, కల్పన అరిచింది. ప్రియాంక కూడా ఈ విషయంపై మీ వద్ద ఏమి సాక్ష్యముంది అని అడిగింది. అప్పుడే ప్రేక్షకుల వరుసలో కూర్చున్న సుధాగారిని పిలిచారు అరవింద్. సుధా కూడా కల్పన యొక్క చారిత్రం సరిగ్గా లేదని సాక్ష్యం చెప్పింది. నేను నిరపరాధిని అని కల్పన బోరున విలిపించింది. కానీ కోర్టు కేవలం సాక్ష్యాన్ని మాత్రమే నమ్ముతుంది. తదుపరి విచారణలో అరవింద్ పిల్లలను ఆయుధంగా చేసుకున్నాడు. రాజేష్ తన పిల్లలను ఎంతో ప్రేమిస్తున్నాడని మరియు వారికి దూరంగా ఉండటం వలన డిప్రెషన్లోకి వెళ్తున్నాడని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మరుసటి విచారణకు పిల్లలను తీసుకొని కోర్టుకు వచ్చింది కల్పన. రాజేష్ పిల్లలను చూడగానే అతను ఒక నేర్పరి నటుడిలా వారివైపు పరిగెత్తాడు. లక్కీ, అర్జున్! అతను లక్కీని ఎత్తుకోవడానికి చేతులు చాచాడు. లక్కీ వెనక్కి తగ్గింది. వద్దు, వద్దు మమ్మీ, నేను వెళ్ళను. ఆమె చిన్న శరీరం వణుకుతోంది. అర్జున్ కూడా తన అక్కను చూసి ఏడవడం మొదలుపెట్టి ఇద్దరూ కల్పనా కాళ్లకు అతుక్కుపోయారు. అరవింద్ ఎదురు చూస్తున్న క్షణమిదే. రాజేష్ కోర్టులో మోకాళ్లపై కూర్చున్నాడు. అతను బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. చూసారా జడ్జిగారు, ఒక తల్లి తన అహంకారం మరియు దురాశ కోసం తన అమాయక పిల్లలను వారి తండ్రికి వ్యతిరేకంగా విషంతో నింపుతోంది. అలాంటి స్త్రీకి పిల్లల కస్టడీ ఎలా ఇవ్వబడుతుంది? ఇప్పుడు కోర్టు గదిలో ఉన్న ప్రతి ఒక్కరిలో, చివరకు జడ్జిగారి కళ్ళల్లో కూడా రాజేష్ పట్ల సానుభూతి మరియు కల్పన పట్ల సందేహం మొదలయ్యాయి. కల్పన ఇప్పుడు ఏడవడం కూడా లేదు. ఆమె మూర్ఛపోయింది. ఆమెకు అనిపించింది ఆమె ఇక ఈ యుద్ధంలో ఓడిపోయింది. ఆ సాయంత్రం, ప్రియాంక, నేను కేసును తిరిగి తీసుకోవాలని అనుకుంటున్నాను. ప్రియాంక ఆశ్చర్యపోయింది. నువ్వు భయపడకు. ఒక చివరి సాక్ష్యం. రేపు కోర్టులో ఒక తుఫాను వస్తుంది. విచారణ యొక్క చివరి రోజు. కోర్టు గది జనంతో కిక్కిరిసిపోయింది. ఈరోజు తుదివాదన జరగాలి మరియు రాజేష్కి అనుకూలంగా తీర్పు వస్తుందని అందరిలో పూర్తి ఆశ ఉంది. అరవింద్ తన తుదివాదనలు జరిపాడు. అతను కూర్చున్నప్పుడు జడ్జి ప్రియాంక వైపు చూశారు. మిస్ ప్రియాంక, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రియాంక తన స్థానంలో నిలబడింది. అవును జడ్జి గారు, తుదివాదనలు చెప్పే ముందు నేను ఒక ముఖ్యమైన సాక్షిని పిలవాలనుకుంటున్నాను. కోర్టులో గుసగుసలు మొదలయ్యాయి. అరవింద్ ఆశ్చర్యంగా ప్రియాంక వైపు చూశాడు. అనుమతి ఉంది అని జడ్జి అన్నారు. నేను సాక్షిగా కాశీనాథ్ గారిని పిలవాలనుకుంటున్నాను. ఈ పేరు వినగానే కోర్టు రూంలో ఒక భూకంపం వచ్చినట్లు అనిపించింది. రాజేష్ తన కుర్చీ నుండి దాదాపు ఉలిక్కిపడ్డాడు. ఏంటి నాన్నా? అతని తల్లి నిర్మలా ముఖం వైపు చూశాడు.
అరవింద్ యొక్క ఆత్మవిశ్వాసంతో కూడిన ముఖం మొదటిసారి భయంతో మారింది. అప్పుడు ఒక వార్డు బాయ్ నెమ్మదిగా ఆ వీల్ చైర్ను లోపలికి తీసుకువచ్చాడు. ఆ వీల్ చైర్లో ఒక ముసలి, బలహీనమైన వంగిన శరీరం కూర్చుని ఉంది. అతనే కాశీనాథ్ గారు. అతని కళ్ళు లోపలికి ఉండిపోయాయి. కాని ఆ కళ్ళల్లో ఈరోజు ఒక అగ్ని ఉంది. రాజేష్ అతన్ని చూసి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అతని స్వంత తండ్రి అతని వినాశనానికి సాక్షాత్తు రుజువుగా అతని ముందు నిలబడి ఉన్నాడు. వీల్ చైర్ను కోర్టు బోను దగ్గరికి తీసుకువచ్చారు. ప్రియాంక కోర్టు ఉద్యోగికి ఒక తెల్ల బోర్డు మరియు ఒక మార్కర్ పెన్ను తీసుకురావాలని సైగ చేసింది. యువర్ ఆనర్, నా సాక్షి మాట్లాడలేరు కాబట్టి రాసి తమ ప్రకటనను ఇస్తారు. ప్రియాంక కాశీనాథ్ గారిని అడిగింది. కాశీనాథ్ గారు, మీరు మీ కోడలితో మీ కొడుకు రాజేష్ యొక్క ప్రవర్తనను ఎలా చూసేవారు? కాశీనాథ్ గారు తన వణుకుతున్న చేతిని పైకి లేపారు. అతను మార్కర్ను పట్టుకున్నాడు. అతను బోర్డుపై రాయడం ప్రారంభించాడు. వేడి టీతో చెయ్యి కాల్చాడు. కోడలు చాలా మంచిది. రాజేష్ చాలా కొట్టాడు. నా కోడలు నరకం అనుభవిస్తోంది. అప్పుడే చరిత్ర సృష్టించిన ఆ క్షణం వచ్చింది. ప్రియాంక తన చివరి ప్రశ్న అడిగింది. కాశీనాథ్ గారు, మీరు మీ కొడుకు రాజేష్ను కేవలం ఒక్క పదంలో ఏమని పిలుస్తారు? కాశీనాథ్ తన కళ్ళు మూసుకున్నారు. రాక్షసుడు. ఇదంతా కోర్టుకు సంబంధించిన ఉద్యోగి చదివి వినిపిస్తున్నాడు. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న సుధా శర్మ ఇదంతా చూస్తోంది. పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి తన సొంత కొడుకుకు వ్యతిరేకంగా సత్యం కోసం పోరాడడం చూసి ఆమె మనస్సాక్షి మేల్కొంది. ఆమె తన చోటులో నిలబడి అరిచింది. నేను అబద్ధం చెప్పాను. జడ్జిగారు, నేను అబద్ధం చెప్పాను. సుధా ఏడుస్తూ బోనువైపు పరిగెత్తింది. జడ్జిగారు, లాయర్ అరవింద్ తరపు మనిషి నాకు 50,000 రూపాయలు ఇచ్చాడు. నా కొడుకును కిడ్నాప్ చేయిస్తామని బెదిరించాడు. కల్పన చెప్పింది అంతా నిజం. నా కళ్ళతో రాజేష్ ఆమెను కొట్టడం చూశాను. నా చెవులతో ఆమె అరుపులు విన్నాను. కల్పన చాలా పవిత్రమైనది. నన్ను క్షమించు కల్పన, నన్ను క్షమించు. ఇది కేసు ముగింపు. ఒకేసారి 2 సాక్ష్యాలు. ఒకటి మౌనంగా ఉన్నా మరొకటి గట్టిగా పలికింది. రెండూ కలిసి అబద్ధపు సామ్రాజ్యాన్ని ధ్వంసం చేశాయి. ఇక ఏ సందేహమూ మిగల్లేదు. తీర్పు కొన్ని నిమిషాల్లో వచ్చింది. శ్రీ కాశీనాథ్ గారి వాంగ్మూలం మరియు శ్రీమతి సుధాశర్మ గారి సాహసోపేతమైన అంగీకారం తర్వాత ఈ కోర్టుకు ఇంకే సాక్ష్యం అవసరం లేదు. రాజేష్ కుమార్కు 7 సంవత్సరాలు మరియు అతని తల్లి నిర్మలాదేవికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది. కల్పనాదేవికి తక్షణమే విడాకులు మంజూరు చేయబడుతున్నాయి. రాజేష్ కుమార్ శాశ్వత భరణంగా 50 లక్షల రూపాయలు మరియు 2 పిల్లల పెంపకం కోసం ప్రతి నెల 20,000 రూపాయలు కల్పనాదేవికి చెల్లించాల్సి ఉంటుంది. ఇల్లు మరియు మిగిలిన ఆస్తిలో సగం భాగం కూడా కల్పన మరియు ఆమె పిల్లల పేరున వ్రాసి ఇవ్వబడుతుంది. తీర్పు వినగానే కల్పన బోరున ఏడ్చింది. ఆమె గెలిచింది. ఆమె వైపు నిజం గెలిచింది. కాశీనాథ్ గారిని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. ఆయన చేసిన ఆ త్యాగాన్ని గుర్తుంచుకుంది కల్పన. ఈరోజు తాను స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందంటే అది తన మామగారిచ్చిన ధైర్యం మరియు ఆయన చివరి సాక్ష్యం వల్లే అని ఆమెకు తెలుసు. ఉద్యోగం చేసుకుంటూ కల్పన ఆయనను చూసుకునేది. ఒక సాయంత్రం కల్పన స్కూల్ నుండి తిరిగి వచ్చినప్పుడు కాశీనాథ్ గారు మంచంపై నిద్రిస్తున్నట్లు చూసింది. ఆయన తలగడ పక్కన కాగితం ఒకటి ఉంది. కల్పన మెల్లిగా ఆ కాగితాన్ని తీసింది. దానిపై వంకర టింకర అక్షరాలలో ఏదో రాసి ఉంది. కల్పన బాల్కనీలోకి వచ్చి ఆ ఉత్తరం చదవడం ప్రారంభించింది. అమ్మా కల్పన, నా కళ్ళ ముందే నీపై జులుం జరుగుతుంటే చూస్తూ ఉండిపోయాను. ఏమీ చెయ్యలేకపోయాను.
ఈ విషయం నాకు ప్రతిక్షణం బాధగా ఉంటుంది. కానీ చనిపోయే ముందు నా ఒక కర్తవ్యాన్ని పూర్తి చేశాను. నీకు న్యాయం చేశాను. చాలా సంతోషంగా ఉంది. నాకు ఒకే ఒక్క కోరిక, నీ పిల్లలకు, ముఖ్యంగా నీ కూతురికి ఆడది భరించాలి అని ఎప్పుడూ నేర్పించకు. ఆమె గౌరవంగా జీవించాలి మరియు అవసరమైతే తన హక్కుల కోసం పోరాడాలి అని నేర్పించు. నా మనవరాలు ధైర్యంగా మారాలి. అంతే నేను కోరుకుంటున్నాను. నీ నిస్సహాయ తండ్రి కాశీనాథ్. కల్పన కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. కొంతసేపటి తర్వాత ఆమె తేరుకొని కాశీనాథ్ గారిని లేపడానికి లోపలి గదిలోకి వెళ్ళింది. ఆయన అలాగే శాంతంగా నిద్రిస్తున్నట్లు చూసింది. ఆమె మెల్లిగా ఆయన చెయ్యి పట్టుకుంది. చెయ్యి చాలా చల్లగా ఉంది. ఆమె గుండె ఒక తెలియని భయంతో వణకడం మొదలుపెట్టింది. ఆమె తన వణుకుతున్న చేతిని ఆయన గుండె దగ్గర పెట్టింది. గుండె కొట్టుకోవడం లేదు. కల్పనకు పరిస్థితి అర్థమయ్యింది. ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె ఆయన చల్లని చేతిని పట్టుకొని నేలపై కూర్చుని ఒక పిల్లవాడిలా ఏడ్చింది. కాశీనాథ్ గారు వెళ్ళిపోయారు, కానీ వెళ్తూ వెళ్తూ ఆమెకు జీవితంలో అతి పెద్ద గుణపాఠం నేర్పారు. నేను మీ కోరికను తప్పక నెరవేరుస్తాను నాన్నా. నా కూతురు కేవలం ధైర్యవంతురాలు మాత్రమే కాదు, ధైర్యానికి ఒక ఉదాహరణగా మారుతుంది, కల్పన ఏడుస్తూ చెప్పింది. కల్పన తన హక్కు కోసం తీసుకున్న ఈ అడుగు సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంటు చేసి తప్పక చెప్పండి. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.